హలో గాయ్స్, మనకి రేపు June 20th నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతా ఉంది కదా. సో మరి ఈ సిరీస్లో చూసుకుంటే మనకి రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ వీళ్ళిద్దరు కూడా ఆడట్లేదు. ఎందుకు? వీళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి. అయితే మరి వీళ్ళిద్దరు లేకపోతే ఖచ్చితంగా యంగ్స్టర్స్కి ఛాన్స్ వచ్చింది అనుకున్నాం కదా. సో మరి ఆ యంగ్స్టర్లో మెయిన్గా మనం చెప్పాలంటే రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడు అని అనుకున్నాం. కానీ మరి ఈ సిరీస్లో చూసుకుంటే అతనికి ప్లేస్ కూడా దొరకలేదు. సో మరి అయితే అతను మరి ఐపీఎల్లో చూసినా కానీ లేదు అంటే మన ఇండియా టీంలో కూడా ఛాన్స్ వచ్చిన ప్రతిసారి కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. అయినా సరే మరి లాస్ట్ టైం చూసుకుంటే మనకి జింబాబ్వే సిరీస్లో సో మరి అప్పుడు మనకి టాప్ స్కోరర్గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. అయినా సరే అతనికి ప్లేస్ ఎక్కడ కూడా దొరకలేదు. సో మరి ఆ సిరీస్లో మరి అభిషేక్ శర్మ ఆ సిరీస్లో ఒక సెంచరీ కొట్టినట్టు ఉన్నాడు అప్పుడు. సో దాని తర్వాత నుంచి ఇండియా టీంలో అతనికి ప్లేస్ పర్మనెంట్ అయిపోయింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఐపీఎల్లో మంచిగా ఆడినా, ఇండియా టీంకి ఛాన్స్ వచ్చినప్పుడు మంచిగా ఆడినా సరే అతనికి ఇప్పుడు మరి ప్లేస్ అయితే దొరకట్లేదు. అయితే మరి దాని తర్వాత ఈ సిరీస్ కన్నా తీసుకుంటారంటే ఈ సిరీస్లో చూసుకుంటే అతని లక్ అయితే అసలు బాగోలేదని చెప్పాలి. ఎందుకంటే అతనికి గాయం కారణంగా అతన్ని తీసుకోవట్లేదని చెప్పేసి సో అతన్ని అయితే పక్కన పెట్టేశారు. సో మరి దీంతో మరి రుతురాజ్ గైక్వాడ్ మరి ఇక ఇప్పుడల్లా ఇండియన్ టీంలోకి వచ్చే పరిస్థితి అయితే సో దాదాపు కష్టం అనే అనిపిస్తూ ఉంది.